ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబము ఏలూరు వెంకన్న చెరువు వాస్తవ్యులు అమలగంటి వెంకటేశ్వరరావు రోజా గారు, కుమార్తెలు అమృత అమూల్య, తల్లిగారు అప్పల నరసమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు. అమలగంటి వెంకటేశ్వరరావు రోజా గారు 3 పర్యాయాలు ఇప్పటికీ ఎపిసోడ్ సహకారులుగా నిలిచి ఉన్నారు. వెంకటేశ్వరరావు గారికి, రోజా గారికి ధన్యవాదాలు. అమృత అమూల్య, అప్పల నరసమ్మ గారు దీవించబడాలని ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ప్రభు, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వెంకటేశ్వరరావు గారు, రోజా గారు, వారి కుమార్తెలు, తల్లిగారు కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృప వారికి ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి, ప్రతి అవసరము మీరు తీర్చండి. నేటి వాక్య ధ్యానమునకు వీరిచ్చిన సహకారాన్ని బట్టి 100 రెట్లు ప్రతిఫలం ఈ చిన్న కుటుంబానికి మీరు అనుగ్రహించండి. వారికి వాక్యం పట్ల, ప్రసారం పట్ల ఇచ్చిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రులు, పరిసయ్యుల నుండి వెళ్ళిన తరువాత అటువలనే ఆయన శిష్యులకు వారి బోధను గురించి జాగ్రత్త పడమని హెచ్చరిక ఇచ్చిన తరువాత ఫిలిప్పు యొక్క పట్టణమైన కైసరియాకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఆయన తనను గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. పైన ఉన్నటువంటి 12 వచనాలు మనం చూస్తున్నప్పుడు యేసు ఎవరో వారు తెలుసుకోవాలనేది ఆయన ఆకాంక్షించినట్లు, ఆయన వచ్చినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా దైవ ప్రణాళికను ప్రజలు అర్థం చేసుకోవాలన్నట్లు మనకు గోచరం అవుతోంది. కాలముల యొక్క సూచనలను మీరు గుర్తెరగకుండా ఉన్నారు అని అన్నాడు. కనుక జరుగుతున్నవి ఏమి జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే విచక్షణ, వివేచన మీరు కలిగి ఉండాలి అనేది శిష్యులకు నేర్పాడు. శాస్త్రుల పరిచయులను విమర్శించాడు. తర్వాత ఈయన తానెవరు అనేది ఆ శిష్యులకు బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా, ఒక రాజుగా, ఒక బలమైనటువంటి దైవ వాక్యము శరీరధారిగా వచ్చిన దైవ సంపూర్ణత కలిగినటువంటి నరునిగా వివరణలో తీసుకొని రాబడింది. కొలస్సీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తున్నప్పుడు చెప్పింది అదే. యేసుక్రీస్తునందు దైవత్వము యొక్క సంపూర్ణత పరిపూర్ణంగా నివసిస్తోంది. ఈ ట్రూత్ వాళ్ళకు అర్థమైందా లేదా, వింటున్న మీకు మాకు అర్థమవుతుందా లేదా అనేది ప్రశ్న. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు, జనులు అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగాడు. ఒక సర్వే కండక్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం భావించవచ్చు. యేసు నిన్ను గూర్చి ఆయన ఏమనుకుంటున్నాడు అనేది బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాల్లో మనకు కనిపిస్తుంది. యేసును గురించి జనులు ఏమనుకుంటున్నారనేది కూడా మనకు వివరించాడు.
దీని నుండి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? యేసు ప్రభువుని గురించి అసలు మనమేమనుకుంటున్నాం, ప్రజలేమనుకుంటున్నారు అనేది ప్రభువు అడిగినప్పుడు ఏమని జవాబు వచ్చింది? కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, మరి కొందరు ఇర్మియా అనుకుంటున్నారు. చూడండి, కొందరు 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 3 భాగాలుగా విడదీసి చెబుతున్నాడు. కొందరు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని. బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయిన తరువాత యేసు ప్రభువు చేస్తున్న అద్భుతమైనటువంటి కార్యాలను చూచిన వారు ఆఖరికి బైబిల్ గ్రంథంలో పరిపాలకులు సైతం, హేరోదు కూడాను బాప్తిస్మం ఇచ్చి యోహానే యేసుక్రీస్తుగా సంచరిస్తున్నాడు, ఆయన ఆత్మ ఈయన మీద ఉన్నట్టుగా భావించాడు. రాంగ్ అండర్స్టాండింగ్. కాబట్టి జనులు ఏమనుకుంటున్నారు నన్ను గూర్చి అనే భావన ఆయన అడుగుతున్నప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ జీసస్ క్రైస్ట్, వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు యేసుపై వాళ్ళు చెప్పారు. చనిపోయాడని, అయినా కూడా యేసుతో ఉండి పనులు చేస్తున్నాడని ఒక అపోహ. మరికొందరు అనుకున్నారు ఏలియా అనుకున్నారు. ఎందుకని? మలాకీ గ్రంథం చివరిలో ఏలియా తిరిగి వచ్చి సమస్తం చక్కబెట్టునని వ్రాయబడిన మాట యేసుక్రీస్తుని గుర్చే అని అనుకుని కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు. ఎందుకంటే వెలిపించువాడు. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య, 33.5 సంవత్సరాల జీవితాన్ని పరిశీలించిన వారు చెప్పినది ఏమిటంటే ఒక సీరియస్ పర్సనాలిటీ. యేసుక్రీస్తు ప్రభువును ఒక సీరియస్ పర్సన్గా వర్ణించారు. ఆయన హాస్యం చేసినట్టుగా, అనవసరంగా మాట్లాడినట్టుగా ఎక్కడ కనపడదు. పిన్ పాయింటెడ్గా అవసరం మేరకు ఆయన యొక్క మాటలు కనిపిస్తాయి. అందుకనే కొందరు ఆయన యొక్క స్వభావాన్ని చూచిన వాళ్ళు ఇర్మియా అన్నారు. ఇర్మియా కాలంలో ఇర్మియా యూదా వారు బబులోనుకు చెరకు వెళతారనేటువంటి ప్రవచన వాక్యాలు చెప్పటానికి యెరూషలేములో దేవుని చేత నియమించబడ్డాడు. కానీ యేసు ప్రభువు కూడా తీర్పును గూర్చి చెప్పటానికి లోకానికి వచ్చారు కనుక కంపారిటివ్గా ఏం జరుగుతుంది మనుషులకు అనేది చెబుతున్నాడు కాబట్టి ఈయన ఇర్మియా అయి ఉంటాడు అని కొందరు భావించారు. అయితే ప్రభువు సూటిగా శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అసలు వాళ్ళందరూ సరే మీరేమనుకుంటున్నారు? జనసమూహాలు రకరకాలుగా అనుకుంటున్నారు, ఓకే, బట్ వాట్ అబౌట్ యూ? మీరేమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు ఏమని చెబుతున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, ఈ టైటిల్ చూడండి. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని గురించి మాట్లాడినప్పుడు సజీవుడు అని రాశారు. నువ్వు దైవ కుమారుడివి అని పేతురు చెప్పాడు. పేతురుతో ప్రభు వెంటనే అన్నమాట, అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ వచనాన్ని కనుక మీరు గమనించినట్లయితే పేతురు జవాబు చాలా గంభీరమైన జవాబు. ఎన్ని ఎపిసోడ్స్ చెప్పినా కూడా అది సరిపోదు అని నేను భావిస్తాను. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఎందుకంటే నీవు క్రీస్తు అని చెప్పేశాడు. యేసుక్రీస్తు ప్రభువును నీవు క్రీస్తువు అని డిక్లేర్ చేసిన శిష్యుల్లో మనకు సైమన్ పీటర్, సీమోను పేతురు కనిపిస్తున్నాడు. వెంటనే యేసు కితాబ్ ఇచ్చాడు, ఇది నీకు మనుషులు బయలుపరిచింది కాదు, రక్తమాంసాల వల్ల కాదు, పరలోకంలో ఉన్న ప్రభువే నీకు ఇది బయలుపరిచాడు. యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ బికాస్ గాడ్ రివీల్డ్
హిస్ సన్ టు యూ. దేవుడు తన కుమారుడు ఎవరో నీకు తెలియజేశాడయ్యా. ఇది నీ వల్ల కలిగింది కాదు, అది పైనుండి అనుగ్రహించబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు దేవుని నుండి పంపబడిన వాడని, దేవుని వాక్యమని, శరీరధారిగా ఈ లోకాన నివసించినటువంటి వాడని, ఆకాశమునకు ఆరోహరణై తిరిగి పరలోకము నుండి ఆయన రానయ్యున్నటువంటి వాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు యేసును సరిగా గుర్తించినట్టు. అలాంటి వారు యేసును సరిగా గుర్తించినట్టు. కనుక నీవు ధన్యుడవు అనే పదం అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా ఎవరైతే నేర్చుకునగలుగుతారో, గ్రహించగలుగుతారో, యేసుని దేవుని కుమారుడిగా, యేసుని దేవునిగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు నిజంగానే ధన్యులవుతారు. దేవుని బిసేవుడు, వాళ్ళు రక్షించబడతారు. ప్రభువు చెబుతున్నటువంటి మాట, నీవు పేతురువు, నీవు బండవు, నీవు కేఫా. ప్రభు అన్నటువంటి మాట, మరియు నీవు పేతురువు, పేతురువు పెట్రా, పేతురువు అన్నప్పుడు నీవు బండవు. నేను నా సంఘాన్ని నీ మీద కడతాను, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలబడనేరం అని నేను నీతో చెబుతున్నాను. పాతాళ రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందని దేని బంధిస్తావు, అది పరలోకమందు బంధించబడను. నువ్వు భూలోకమందు దేన్ని విప్పుతావు, అది పరలోకమందు నువ్వు విప్పబడినని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. యేసుక్రీస్తు ప్రభు తాను క్రీస్తును అనే సంగతి ఎవ్వరికీ మీరు చెప్పొద్దు అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఎందుకు ఆజ్ఞాపించాడు? నేను అనుకుంటాను ఆయన యొక్క జర్నీస్కి చాలా ఆటంకం అయిపోతుంది ఈ మాట. ఎందుకంటే యూదులు ఈ జీసస్ క్రైస్ట్ కోసమే వాళ్ళు ఎదురు చూశారు, మెస్సియా అని చెప్పి ఎదురు చూశారు. ఆయన వచ్చాడు, కానీ వాళ్ళు గుర్తెరగలేకపోయారు ఆయన మెస్సియాగా. కనుక పేతురుతో ప్రభు చెప్పిన మాట, నీవు పేతురువు, నీవు బండవు, నేను నీ మీద సంఘాన్ని కడతాను. ప్రభు చెప్పిన మాట ఆ పూట పేతురు గారికి అర్థం కాకపోయిండొచ్చు, కానీ మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినాడు, ఆ పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు జనుల మీదకు వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా 3,000 మంది రక్షణ పొందారు. 3,000 క్రిస్టియన్స్తో మొట్టమొదటిగా ఒక గ్రేట్ చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాడు అపోస్తల్ పీటర్ గారు. కనుక అపోస్తులుడైన పేతురు యొక్క ఒక్క ప్రసంగంకే ప్రజలు గుట్టలకు వచ్చారు ప్రభు దగ్గరికి. సోదరుడా, సోదరి, యేసు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని ఆయన తన ఆత్మ ద్వారా జరిగించాడు. చాలామంది దీన్ని గ్రహించలేకపోతున్నారు. పాతాళపు తాళపు చెవులు నా యుద్ధ ఉన్నాయన్నాడు. అంటే హీ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ద హేడెస్ అండ్ ద డెత్. మరణం మీద కూడా యేసయ్యకి అధికారం ఉంది. మరణం తప్పించుట యెహోవా వశం అని చెప్పబడింది. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తాను, నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. ఏ స్పెషల్ అథారిటీ టు ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక మహోన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి భవిష్యత్తు దేవుడు పేతురు గారికి ఇచ్చాడు. పాతాళ రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను, భూమి యందు నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, భూమి యందు నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకమందును విప్పబడుతుంది అని చెప్పినావు. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పద్దని తన శిష్యులకు ఆయన ఖండితముగా ఆజ్ఞాపించినాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను క్రీస్తునని మీరు పబ్లిసిటీ మొదలెట్టద్దు. దేర్ ఈజ్ ఎ మచ్ జర్నీ అహెడ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం ఎదురుంది. దాన్ని వదులుకొని ఆయన ఇట్లాంటివి చేయడు. కనుక ఆయన చేయాల్సినటువంటి పని చేయటానికి ఆయన ముందుకెడుతూ ఉండగా ఆటంకం రాకుండానట్లుగా క్రీస్తు అనే పదం మీరు కొంచెం ఆపండి, పబ్లిక్లో చెప్పబాకండి అని అన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నేను మెస్సియాని చెప్పుకోవటానికి ఆయన ఇబ్బంది పడలేదు.
మార్కు 5లో గదరేనుల దేశంలో దయ్యం పట్టిన వాడిని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక మాంత్రికునిగా భావించారు ఆ ప్రాంతం వాళ్ళు. కానీ ప్రభు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆయన చాలా తేటగా తాను మనుషుల పాపములను క్షమించుటకు ఆయన అధికారం కలిగిన వాడనేటువంటి సత్యాన్ని, అలాగే ఆ దురాత్మల శక్తుల నుండి విడిపించడానికి అధికారం కలిగిన వాడనే సత్యాన్ని ఆ ప్రాంతం వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఆయన వారి మధ్యకు వెళ్ళాడు. ఎందుకంటే పరలోకపు తాళపు చెవులు ఆయన యొద్దే ఉన్నాయి. పేతురు ప్రధాన బోధకుడిగా, ప్రధాన అర్చకుడిగా ఆయన ఉంటున్నాడు. ఆయన నిర్మాణం చేసినటువంటిదిగా మనకు క్రీస్తు సంఘంగా అనిపిస్తుంది. దాని ఎదుట పాతాళపు ద్వారాలు నిలబడలేవు. సంఘం ఎదుట పాతాళపు ద్వారాలు నిలవబడవు. సంఘం ఎత్తబడినప్పుడు ఈ పాతాళ ద్వారాలు ఆ సంఘం ఎదుట ఆపలేవు అనేటువంటి సత్యాన్ని చెబుతున్నాడు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయటం మొదలుపెట్టాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే, సైమన్ పీటర్, నీకు దేవుడే చెప్పాడు, తండ్రి బయలుపరిచాడు, నువ్వు ఇది నీ రక్తమాంసాలు నీకు బయలుపరచలేదు, నువ్వు క్రీస్తుని నువ్వు తెలుసుకున్నావు అని పొగిడినటువంటి అదే యేసు ప్రభు ఆ ఇన్సిడెంట్లోనే అప్పటి నుండి యేసు యెరూషలేముకి వెళ్ళి పెద్దలతో, ప్రధానులతో, ప్రధాన యాజకులతో, ప్రధాన శాస్త్రులతో కూర్చుని శ్రమలు పొంది మూడో దిన ఆయన చంపబడి మూడవ దినమున లేచుట అగత్యం అని ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఇదే పేతురు గారు ఇది నీకు దూరం అవుగాక అని చెప్పి ఆయన చేయబట్టుకుంటున్నాడు. పేతురును యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సాతానా అని గద్దించాడు, వెనక్కి పొమ్మన్నాడు. ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక్కి పోమన్నాడు. పేతురును ఒక సందర్భాన పొగిడిన, ఎంకరేజ్ చేసిన అదే ప్రభు ఇక్కడ సాతానా వెనక్కి పొమ్మని గద్దిస్తున్నారు. ఎందుకని? కనుక పేతురు క్రీస్తువు నీవని చెప్పినప్పుడు అభినందించిన ఆయనే, నీటి మీద నడిచొస్తాను రమ్మని నీవు చెబితే వస్తానని అన్నప్పుడు రమ్మని ప్రోత్సహించిన ఆయనే ఇక్కడ సాతానాన్ని ఎందుకు గద్దిస్తున్నాడు? ఒక్కటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది, యేసు పరలోకపు దైవ చిత్తమును నెరవేర్చడానికి వచ్చినవాడు. ఇవాళ ఈ సత్యం మనం గుర్తెరగాలండి. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, we must first acknowledge that we are here to complete the will of God. Who is the God of the earth? Who is the God of the earth? పరలోకమునకు, భూమికి ప్రభువైన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చాం మనం. కనుక ఈ లోకంలో తలంచేటట్టుగా మనం తలంచకూడదు. పేతురు యేసు తన యొక్క నిర్గమం గురించి, తాను చంపబడతాడని, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు, ఈ అద్భుత సత్యాలు బయలుపరుస్తుంటే అది నీకు దూరం అవునుగాక, అది నీకు దూరం అవునుగాక అని చేయబట్టుకొని చెబుతున్నాడు. అంటే శారీరక ప్రేమ, ఫిలియోస్ అంటారు. అగాపే ప్రేమ క్రీస్తు చూపించే ప్రేమ. ఈ ఫిలియోస్ ప్రేమ భౌతిక ప్రేమ, ఇదేం కాకూడదు అనిపిస్తుంది. నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. అమ్మకు బాగాలేదని నేను ఎప్పటి నుంచి చెబుతున్నాను. మీ కృతజ్ఞతలు ప్రార్థిస్తున్న వారికి వందనాలు. ఆమె 78 సంవత్సరాలు, కాళ్ళు చేతులు పనిచేయటంలో, గొంతు పనిచేయటం లేదు, తలదిప్పలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అయినా మేము 2 మాసాలు దాటి హాస్పిటల్లో ఉంచి చాలా సర్వీస్ చేస్తూ చాలా డబ్బు ఖర్చైన వెనకాడకుండా ఆమె కోసం ప్రయాసపడుతున్నాను. భౌతిక సంబంధమైన ప్రేమతో ప్రభువా ఇంకా ఉంచు, ప్రభువా ఇంకా ఉంచు అని అడుగుతున్నా. ఓకే, రైట్, అది చాలా మంచిది. తల్లిదండ్రుల పట్ల అలా ప్రార్థించటం, సిద్ధపడటం అంతా మంచిది. దెన్ వాట్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్? వాట్ షుడ్ వి, మనం ఏమి నెరవేర్చవలసిన వారంగా ఉన్నాం? దేని తలంపుల్లో మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం? చాలా సందర్భాల్లో ఇదే స్ట్రగుల్ నేను అనుభవించినప్పుడు ప్రభువు నన్ను ఓదారుస్తూ వచ్చింది అక్కడే.
లోకంలో చూసినట్టు మనం చూస్తూ ఉంటే 73 సంకీర్తనలో ఆసాపు ఎట్లయితే వేదన అనుభవించాడో అట్లాగే మనం కూడా అనుభవించాలి. అయ్యో ఇల్లు లేదే, లేదా ఉద్యోగం లేదే, లేదంటే ఆస్తి లేదే, పొలము లేదే, పేరు లేదే, గుర్తింపు లేదే, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువును చూసిన తర్వాత ఈ విషయాలు మాట్లాడడం మనం ఏది భౌతిక సంబంధమైన విషయాల పట్ల అసలు ఏమాత్రం ఆసక్తి కనపరచం. మనం కనపరిచేది ఆసక్తి ఏంటంటే ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతాము, ప్రభువుకు సాక్షిగా ఎలా బ్రతకగలుగుతాం, వీటి మీదకి మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. కనుక అక్కడ పేతురును ప్రభు ఏర్పరచుకుంది ఎందుకు? దేవుడు పేతురుకు ఈయన క్రీస్తు అని బయలుపరిచింది ఎందుకు? ఆయన మోకాళ్ళకు అడ్డం పట్టాక. ఆయన ముందే చెప్పాడు, నేను ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, నేను తీసుకోవడానికి అధికారం ఉంది. నా ప్రాణం ఎవడో తీసుకోడు, నేనే పెడుతున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరి, వాడి కొరకు ప్రాణం పెట్టాకు వచ్చాను, సమృద్ధి జీవం ఉంటాకు, ఇవన్నీ కూడా ఆయనే చెబుతుంటే పేతురు గారు ఆగి వెనకలాగి, అయ్యా ఇది నీకు జరగకూడదు, నీకు జరగకూడదు, నీకు జరగకూడదు అంటాడు. ఫిలియోస్ లవ్, శరీర సంబంధమైన ప్రేమ అట్ట అనిపిస్తుంది. అర్థమవుతుందా? కనుక స్పిరిచువల్ మెచ్యూరిటీ వైపు మనం నడవకపోతే ఈ ఫిజికల్ ఫిలియోస్ లవ్ మనల్ని డామినేట్ చేస్తుంది, మనల్ని డామినేట్ చేస్తుంది. రాగద్వేషాలు అంటారు చూశారు, అనుబంధాలు, ఈ భౌతిక సంబంధమైన అటాచ్మెంట్స్ మనల్ని దైవ చిత్తానికి భిన్నంగా తయారు చేసి మాట్లాడిస్తాయి. యోబు 10 మంది బిడ్డలు చనిపోయినప్పుడు యోబు మాట్లాడిన మాట, అతని భార్య మాట్లాడిన మాట వేరే. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయినను అని అన్నాడు. అతని భార్య ఎట్లా అందా? ఆరోగ్యం దేవుడిచ్చాడు, ఆరోగ్యం దేవుడు తీశాడు, ఆస్తి దేవుడిచ్చాడు, ఆస్తి దేవుడు తీశాడు, బిడ్డలు దేవుడిచ్చాడు, దేవుడు తీసేశాడు, మేలు అనుభవించావు, కీడు అనుభవిస్తా కదా. మెచ్యూరిటీ లెవెల్స్లో యోబు ఉన్నట్టుగా యోబు భార్య లేదు. ఎందుకంటే భౌతికమైనటువంటి తలంపు. ఇంకా ఎంతకాలం అయ్యా దేవుడు దూషించి వదిలిపెట్టి? చాలా సందర్భాలు ఇట్లాంటి మనసు మనకు కూడా కలుగుతుంది. ఏమి దేవుడు అండి ఇంత యవనస్తుని చంపేశాడు అంటారు. ఒక చిన్న అబ్బాయి ఉంటుంటాడు, నాతో తిరుగుతుంటాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఆయన అంటుంటాడు, అమ్మ నాన్న తీసేసుకున్నాడు దేవుడు, వై షుడ్ వి అటెండ్ చర్చ్ అన్నాడట. మేము గుడికి ఎందుకు వెళ్ళాలండి, మా నాన్న దేవుడు చంపేశాడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి ప్రేమతో మాట్లాడేటువంటి మాటలు ఇవి. చాలామంది అంటారు, దేవుని సేవకు వచ్చారు, ఏం సంపాదించుకున్నారండి అని అడుగుతారు. అసలు రాంగ్ క్వశ్చన్ అండి అది. ఏం సంపాదించడానికి దేవుని సేవకు రావాలండి? ఏమి సంపాదించకూడదనే నిర్ణయంతో దేవుని సేవకు రావాలి. ఆత్మను సంపాదించాలని, దేవుని రాజ్యం కట్టాలనే ఉద్దేశంతో దేవుని సేవకు రావాలి తప్ప దేవుని సేవ పేరిట టాప్ మిషన్స్ బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని, సంస్థలు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దేవుని సేవకు రాకూడదు. పేతురు గారు మిషన్ ఎట్లుందంటే, నువ్వు క్రీస్తువు కాబట్టి మనం అనుకున్నట్టుగా కథ నడిపిద్దాం అనుకుంటున్నాడు. అట్లా కాదు. నాట్ బై అవర్ ఓన్ ఇంట్రెస్ట్ విల్, మన చిత్తం, మన ఆశలు, మన లెక్కల ప్రకారం కాదు దేవుడు నడిచేది, దేవుడు నడిపించేది. మనలో ఆధ్యాత్మిక పరిపూర్ణత రావాలి, అదే దేవుడు కోరుకుంటుంది. అందుకే పేతురు, నువ్వు నాకు ఆటంకంగా ఉన్నావయ్యా, సాతానా వెనక్కి పోమన్నాడు. శత్రువు ఆలోచన చేస్తున్నావు, నువ్వు శత్రువు ఎట్లయితే ఆలోచిస్తాడు అట్లా ఆలోచిస్తున్నావు. దైవ చిత్తం నెరవేర్చడం మన విధేయ పేతురు అనే భావన ఆయన చెబుతున్నాడు. నువ్వు మనుషుల సంగతులనే తలస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పినావు. దేవుని సంగతులు తలంచాలి, మనుషుల సంగతులు తలంచడం అంటే ఏమిటి డిఫరెన్స్? ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో సరైన సోఫా లేదే, మీ ఇంట్లో సరైన మంచం లేదే, మీ ఇంట్లో సరైనటువంటి టాయిలెట్ లేదే, లేదా మీ ఇంట్లో సరైన ఫ్లోరింగ్ లేదే, మీరు 20 సంవత్సరాలు అయింది వచ్చి మినిస్ట్రీకి, ఎదుగో ఆయన 5 ఏళ్ళకే చాలా సంపాదించుకొచ్చాడే అని అన్నాడు. అంటే మనుషుల విధానములో పరిచర్యను ఆలోచిస్తున్నాడు. ప్రభు కొరకు ఎలా కష్టపడుతున్నాం, ప్రభు కొరకు ఏం సాక్రిఫైస్ చేసాం, ప్రభు కొరకు ఏ విధంగా స్టాండ్ అయ్యాం, ఎట్లా విట్నెస్గా ఉన్నాం, వాటి మీద దృష్టి లేదు అతనికి. కనుక ఏది చేసినా సంపాదించాలనే భావంతో ఉన్నవాడు దేవుని సేవను కూడా ఆ కోణంలోనే చూస్తాడు. కనుక పేతురు యేసు యొక్క శరీర సంబంధమైన మరణానికి గురించి ఆలోచనలో ఏకీవించలేకపోతున్నాడు. సోదరుడా సోదరి,
ఎనీథింగ్ హ్యాపెన్ అగెన్స్ట్ యువర్ విల్, యూ మస్ట్ యాక్సెప్ట్. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరిగినా, ఏది దేవుడు అనుమతించినా నువ్వు దాన్ని సంతోషంగా స్వీకరించగలిగే స్థితి ఉందే, అది దేవుడు కోరుకుంటుంది. అది దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, నా సాతానా నా వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులే తలుస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంపకుండా ఉన్నావని పేతురుతో చెప్పాను. అవునండి, మన దేవుని సంగతులు తలంచాలి. ఆయన 12వ ఏటే తల్లితో చెప్పాడు, తండ్రితో, ఆయన యోసేపుతో చెప్పాడు. ఏమని? నేను నా తండ్రి ఇంటి పని మీద ఉండాలని మీరు ఎరగరా? శిష్యులు వచ్చి, అయ్యా నీ తల్లి సోదరులు వచ్చి, ఎవడు నా తల్లి, ఎవడు నా సోదరులు రా అన్నాడు. దేవుని చిత్తం జరిగించేవాడే. కనుక భౌతిక సంబంధమైన అంశాల పట్ల క్రీస్తు ఇచ్చిన విలువలు చాలా తక్కువ, వాటి నెరవేర్పు కొరకు ఇచ్చినవి చాలా తక్కువ. ఈమె తల్లి, ఈయన అన్న, ఈయన తమ్ముడు, అక్క, చెల్లి, ఈ బంధాలు, వీటి మీద ఆయన ప్రయారిటీ లేదు. అసలు అబ్రహామును పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటిని వదిలి వచ్చేసేయమన్నాడండి. కానీ దేవుని కార్యాలు భిన్నంగా ఉంటాయి, మన ఆలోచనలకు అందేవిగా ఉండవు. కానీ వాటిని అంగీకరించి మనం నడిచినప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము మనం పొందగలుగుతాము. తర్వాత యేసు ప్రభు ఈ పేతురు గారిని ఈ విధంగా అన్నప్పుడు ఆయన్ని వదిలిపెట్టేశాడా? లేదే. పేతురు ఆయన వదిలేశాడా? లేదు. ఖండించాడు కదా అని చెప్పి ప్రభువుని వదిలేస్తానని చెప్పి వెళ్ళిపోతారా? ఇవాళ చాలామంది ఆ విధంగా ఉన్నారండి. కొంచెం శ్రమ రాగానే, కొంచెం నింద రాగానే, కొంచెం బాధ కలగగానే, ఎందుకంటే ఈ మినిస్ట్రీ మనకు ఈ విధమైన మనకు అవసరం లేదండి, దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్, మాకు ఇంట్రెస్ట్ లేదు దీని మీద అని చెప్పి వెనక్కిపోతున్నారు. కానీ పేతురు అలా వెళ్ళలేదండి. పేతురు వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంకా పేతురు గురించి ఇంకా చాలా రిమార్క్స్ ఉంటాయి బైబిల్లో. ఇతని అంతము ఏమై ఉండునో అని చూడాలనుకున్నాడు అని అన్నది. ఆయన గెత్సెమనే వనంలో ప్రార్థన అనంతరం పట్టుబడినప్పుడు ఆయన అంతం ఏమై ఉంటుందో చూడాలని వెనకాల నక్కి వెళ్ళాడట. హీ వాంట్స్ టు సీ ద ఎండ్ ఆఫ్ ద జీసస్? నో, దట్స్ నాట్ ద యాటిట్యూడ్. అది కాదు, ఏమవుతుంది నా ప్రభువుకి అనే ఉత్సుకతతో అట్లా వెంబడించాడు. కనుక శరీర సంబంధమైన తలంపుల చేత దేవుని యొక్క మిషన్ను ఆలోచిస్తే అర్థం కాదు. బిడ్డలు, భార్య, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, వీళ్ళ కొరకు ఏం చెయ్యాలి, ఏమి ఇవ్వాలి, ఏం పొందాలి? నో, ఇది పరిచర్యలో భాగం కాదు. అందుకనే దేవుని పరిచర్యకు రావటం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్ లైక్, ఇదేదో దేవుని యొక్క సేవ అనేది ఉద్యోగం కాదు, మనుషులు సంతోషపెట్టడం కోసం ఎంటర్ అయ్యేటువంటి ఒక ప్రొఫెషన్ కానే కాదు ఇది. ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. దేవుడు నేను అనే భావంతో ముందు కొనసాగి వెళ్ళిపోవటం అన్నమాట. కనుక అటువంటి స్థితిలోనికి మనం రావాలి. పేతురు నుండి ప్రభు కోరుకుంది అదే. ఈ భావబంధాలు, ఈ రాగద్వేషాలు వీటితో పెట్టుకోవద్దయ్యా. నీకు దేవుని మాటలు అర్థం కావట్లేదు, ప్రభు చిత్తం నీకు అర్థం అవటం లేదయ్యా. పేతురు, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు ఇలా మాట్లాడితే నాకు కుదరదు నీతో అని చెప్పేశాడు చాలా స్ట్రైట్గా. నువ్వు నా వెనక్కి పో, డోంట్ ఫాలో మీ, నువ్వు వెళ్ళిపో అవతలకు అని చెప్పాడు. సోదరుడా, సోదరి, చాలామంది అనుకుంటారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్, పేతురులో సైతాన్ దూరాడు అనుకుంటారు. నా కాదు, శరీర సంబంధమైన ప్రేమతో మాట్లాడుతున్న మాట అంతే. అంతేగాని సైతాన్ దూరిపోయాడని, సైతాన్ని గద్దించేస్తున్నాడు యేసుప్రభు అని చెప్తారు చాలామంది. పొరపాటు అది. ఎవరైతే దైవ చిత్తాన్ని ఎరుగక దేవునితో ముచ్చటిస్తానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళతో ప్రభు చెప్పేది, యు ఆర్ మై ఎనిమీ, నువ్వు నా విరోధమయ్యా, నువ్వు నా తలంపుల్లో లేవు అంటాడే. కనుక మన ప్రభు తలంపులతో ముందుకెళ్ళాలి. నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపు 24వ వచనాన్ని ధ్యానం చేద్దాము. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వెంకన్న చెరువు ప్రాంతపు వాస్తవ్యులు అమలగంటి వెంకటేశ్వరరావు గారు, రోజా గారు, అమృత, అమూల్య, అప్పల నరసమ్మ గారు సహకరించారు. ఈ కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. మీ దాసుడు, మీ దాసురాలు, బిడ్డలు, తల్లిగారు ఇచ్చిన సహాయమును బట్టి వందనాలు. అమలగంటి వెంకటేశ్వరరావు గారు, రోజా గారిని దీవించండి, కుమార్తెను దీవించండి, తల్లిగారిని ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మీరు మాకు ఇచ్చిన కొద్ది పాఠాల కొరకు స్తోత్రాలు. శరీర సంబంధంగా మేము తలంచగా ఆత్మ సంబంధంగా జీవించే కృప దయచేయండి ప్రభు. మేము మాదిరికరమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.